రైట్. అది గోపి గారు చెప్పండి. మీ ఏమిటి అధర్మ యుద్ధం జరగబోతోందని జగన్ గారు ఇప్పటి నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. ఇప్పుడు అనేక అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చాను. ఈ నిజంగానే పలావుకు ఇస్తుంటే బిర్యానీకి ఆశపడి చివరికి జనం నష్టపోయిన పరిస్థితి అంటారా? నమస్కారం సార్. నమస్కారం. చంద్రబాబు రాజకీయాలు ఎప్పుడు కూడా పలావు బిర్యానీలు అవి ఏమీ దొరకవు. ఆయన మాటల్లో ఉంటాయి, చేతల్లో కనిపించవు. మొదటి నుంచి ఉన్నదే అది ఆయనకి. తర్వాత ఇక ఎన్నికలంటే ఎన్నికలు ఖచ్చితంగా ఆయన వ్యూహాత్మకంగానే ఉంటారు చంద్రబాబు. ఎన్ని అనైతికమైనటువంటి చర్యలకు దిగాలంటే కూడా ఆయన అందులో ఆరితేరి ఉన్నారు. ఆయన వ్యవస్థలను వ్యక్తులను మేనేజ్ చేయగలిగిన సమర్థత ఉన్న నాయకుడు ఆయన. కాబట్టి ఈ జగన్ అన్నట్టుగా పలావు పోయింది బిర్యానీ పోయింది అని అన్నట్టుగానే ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంటుంది. ఈ జనానికైతే ప్రజలకే కాదు నాయకులకు, పార్టీలో ఆయన నమ్ముకుని ఉండే నాయకులకు కూడా అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అది చంద్రబాబు నైజం అండి. ఆ నైజమే ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయకేతను ఎగరేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులే చాలా మంది ఉన్నారు. కానీ ఈ వారం 10 రోజులుగా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్లని, ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని ప్రలోభాలకు గురి చేసి తీసేసుకుంటున్నారు. ఎట్లయినా సరే అది గెలవాలని. అది పూర్తిగా నైతికమే అవుతుంది ఆ ఎన్నిక. అంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నేతను ఓడించాలి అనేటువంటి జయంతో ఎన్ని అక్రమాలకైనా దిగుతారంటారా? అంతే, అదే జరుగుతుందండి. ఇప్పటికే ప్రలోభాలతో చాలా మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తీసుకున్నారు. బొత్స సత్యనారాయణ ఓడిపోవడం కానీ, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడం కానీ అనేది జరగదు. ఎందుకంటే సంఖ్యాబలం అలాంటిది. అయితే ఆ సంఖ్యాబలాన్ని ఛేదించేసి చంద్రబాబు ప్రలోభాలకు గురి చేసి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలని తీసేసుకుంటున్నారు. ఎలా అయినా గెలిపే లక్ష్యంగా బొత్సను ఓడించాలి, బొత్స సత్యనారాయణ ఓడించాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఎన్నికలన్నీ కూడా ఆయనకు చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అది. రైట్. అయితే ఇక్కడ మాట చెప్పండి. ఇప్పుడు గతంలో అనేక సిస్టమ్స్ తీసుకొచ్చాడు జగన్ గారు. ఇప్పుడు ఉదాహరణకి రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు మళ్ళీ రైతులు రోడ్డెక్కి వర్షంలో నానా పాటలు పడుతున్న తీరు, గంటలు ఎదురు చూస్తున్న వైనం. అలాగే అంతర్జాతీయ స్థాయి విద్య అని జగన్ గారు చెప్తే అంతర్జాతీయ స్థాయి మద్యం బ్రాండ్లు తీసుకురాబోతున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆ మేరకు తెలుగుదేశం మీడియా చాలా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటా ఉంది. ఆల్రెడీ అదేదో ఘనమైన వ్యవహారం లాగా. మీకేమనిపిస్తూ ఉంది? ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కి మంచిదేనా? ఇవి మంచివి కాదండి. వాస్తవానికి జగన్ రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని సదుపాయాలు రైతులకు అందేలాగా చేశారు. రైతు భరోసా కేంద్రాలే అన్ని సదుపాయాలు, విత్తనాల దగ్గర నుంచి కొనుగోలు వరకు అన్ని రైతు భరోసా కేంద్రాలు చేశాయి. అయితే ఇప్పుడు అవన్నీ కూడా కుంటుపడిపోతున్నాయి. ఎందుకంటే పరిపాలకుడు చంద్రబాబు నాయుడికి వ్యవసాయం అంటే ఇష్టం ఉండదు. వ్యవసాయానికి ఆయన పూర్తి వ్యతిరేకి. రైతుల సంక్షేమం అనేది ఆయనకు పట్టని వ్యవహారం. ఆయన CEO. పరిశ్రమలు, పెట్టుబడిదారులు, సర్వీస్ సెక్టరు వాటి పట్ల ఆయన మొక్కు చూపుతారు తప్ప వ్యవసాయం పట్ల ఆయనకి, రైతుల పట్ల ఆయనకు ఉండేటువంటి శ్రద్ధ ఉండదు. కాబట్టే ఈ రైతులు గత వారం రోజులుగా క్యూలో నిలబడి విత్తనాలు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకపోతే విద్యా విధానం చూసుకుంటే, విద్యా విధానంలో జగన్ గారు అంతర్జాతీయ స్థాయినే ప్రవేశపెట్టారు. నిజమే, స్కూళ్ళల్లో బైజూస్తో టైప్ అవడం కానీ, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం, యూనిఫామ్ ఇవ్వడం, ఇవన్నీ ట్యాబ్లు ఇవ్వడం, 8వ తరగతి పిల్లలకు సాంకేతికత అలవాటు చేయడం, గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకి, గవర్నమెంట్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా నిలబెట్టడం, ఇవన్నీ కూడా జగన్ గారు తీసుకున్న చర్యలు. నాకు తెలిసి ఈ చర్యలు ఏవి కూడా ఈ 5 ఏళ్లలో ఉండకపోవచ్చు. మళ్ళీ విద్యా విధానం, పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడిపోతాయి. అదే జరుగుతుంది. ఇక మద్యం బ్రాండ్లు అంటే చంద్రబాబుకి ఇష్టమైన పనుల్లో మద్యం విక్రయం ఒకటి. వ్యాపారులు లబ్ధి పొందుతారు. వ్యాపారుల సంక్షేమమే ఆయనకి లక్ష్యం. రైతులు ఎటుపోయినా, ప్రజలు ఎటుపోయినా ఆయనకి పట్టదు.
సో వ్యాపారుల కోసం కొత్త మద్యం విధానం వస్తుంది. నాకు తెలిసి గత 5 ఏళ్లలో కూడా ఈ బూమ్ బూమ్ బీర్లు, ప్రెసిడెంట్ మెడల్ లాంటి బ్రాండ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు 2014-19 మధ్యలో అనుమతించిన బ్రాండ్లే కానీ జగన్ కొత్తగా బ్రాండ్లు అనుమతించడం చేయలేదు. జగన్ మద్యం ఏంటంటే అది ప్రభుత్వం దుకాణాల ద్వారా అమ్మింది అంతే తప్ప జగన్ చేసింది టైమింగ్స్ ఒకటి పెట్టాడు. ఆ 2 తప్ప బెల్ట్ షాపుల్ని తీసేశాడు. ఈ 3 కార్యక్రమాలు తప్ప జగన్ అందులో చేసింది ఏమీ లేదు. మద్యం మొత్తం బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు హయాంలో అనుమతి పొందిన బ్రాండ్లే వచ్చినాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్లు వస్తాయంటున్నారు. అంటే వ్యాపారుల కోసం, వ్యాపారుల సంక్షేమం చంద్రబాబు ధ్యేయం కాబట్టి వ్యాపారుల కోసం ఆయన కొత్త మద్య విధానాన్ని అక్టోబర్ 1 నుంచి తీసుకురాబోతున్నాడు. అంటే ప్రభుత్వ ఈ ఉన్నటువంటి ఈ షాపులను ఎత్తేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంటారండి ఎక్కడ? అంతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారండి. ప్రైవేట్ వాళ్ళే ఎక్కడికక్కడ లిక్కర్ అమ్ముకోవడం. మళ్ళీ యథా ప్రకారం ఏమంటాము బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. అట్లయితే బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. బెల్ట్ షాపులు వచ్చేస్తాయి. ఊరికి 2-3 వచ్చేస్తుంటాయి. ప్రతి ఊర్లోనూ మంచినీళ్లు దొరికినా దొరకపోయినా మద్యం బాటిల్ అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది.